హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తున్న రోడ్ వచ్చేసి మీకు మెయిన్ రోడ్ అండి. రాంపల్లి నుండి ఈసెల్కి వెళ్ళే మెయిన్ రోడ్. అది మెయిన్ రోడ్ నుండి 4th బిట్ అండి. మనకి G+1 హౌస్. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ అండి. మనకి ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. మెయిన్ రోడ్ నుండి 4th బిట్ ఉంటుంది. ఇది నార్త్ ఫేస్ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ ఫ్రంట్ ఎలివేషన్. కలర్ చాయిసెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మనకి ఇస్తారండి ఓనర్ వాళ్ళు. మనకు నచ్చిన కలర్స్ వేస్తారు. చూడొచ్చు, చాలా బాగుంది. సైజ్ వచ్చేసి 45/30 అండి. ఇది ఓవరాల్ మనకి ఫ్రంట్ ఎలివేషన్. చుట్టూ ఇల్లులు చూడొచ్చు. చుట్టూ చూడొచ్చు అండి, అన్ని పెద్ద పెద్ద ఇల్లులే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి చెట్ల గట్ట అండి. చెట్లకు కూడా మొత్తం గ్రిల్ చేశారు. గార్డెన్ ఏరియా లాగా మనకి దాదాపు 35 నుండి 40 ఫీట్ దాకా ఉంటుందండి. మనకి ర్యాంప్ వచ్చేసి మొత్తం గ్రానైట్ అండి. గేట్ డిజైన్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. గేట్ పిల్లర్స్ కూడా మొత్తం గ్రానైట్ వేశారండి. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అండి. పార్కింగ్లో కూడా మొత్తం గ్రానైట్ వేశారు. పార్కింగ్లో ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ గల్లీ అండి, బాల్కనీ లాగా. ఈశాన్య మూలకి బోర్ అండి, అక్కడే మనకి సంప్. ఇది వచ్చేసి మనకి ఈస్ట్కి మెయిన్ డోర్ అండి. ఇల్లు ఫేసింగ్ నార్త్ అయినా బిల్డర్ వాళ్ళు మొత్తం నార్త్ ఈస్ట్ కట్టారండి. ఇది వచ్చేసి మనకి నార్త్ కూడా ఇంకో గుమ్మం పెట్టారండి. మొత్తం టేక్ గుమ్మాలే అండి. మొత్తం మార్బుల్ అండి, ప్లెయిన్గా వైట్ మార్బుల్స్ అండి, బాగుంది. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ ఇంకా టీవీ నెట్. మీకు డిస్ప్లేలో ఫొటోస్ వస్తాయండి. బిల్డర్ వాళ్ళు ఏమన్నారంటే ఇలా మీకు ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుందంట అండి. ఆర్చ్ కూడా ఆఫ్టర్ పెయింటింగ్ అనేది ఇలా వస్తుందండి. మీకు డిస్ప్లేలో ఇచ్చాం చూడొచ్చు. ఆఫ్టర్ పెయింట్ తర్వాత మీకు ఇలా ఉంటుంది ఫైనల్ ప్రోడక్ట్. విండోస్కి మొత్తం గ్రానైట్ వేశారండి. డైనింగ్ ఏరియా ఇది మనకి. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. దీన్ని కూడా ఫైనల్లో ఎలా వస్తుందో మీకు ఫోటో డిస్ప్లే చేసాము చూడొచ్చు. వాష్ బేసిన్ యూనిట్, హ్యాండ్ వాష్ కోసం అండి, టైల్స్. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. పక్కన మనకి పూజ రూమ్. కిచెన్లో టైల్స్ 2x4 టైల్స్ వేసారండి అంతా. ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి బయట డోర్ గుమ్మం ఉందండి. మనకి మంచిగా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు, చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. మాస్టర్ బాత్రూమ్ అండి ఇది మనకి. ప్రతి బాత్రూంలో వీళ్ళు ఫాల్ సీలింగ్ చేశారండి. ప్లస్ 2x4 టైల్స్ వేశారంతా, కలర్ఫుల్గా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. బయట మనకి ఎక్స్ట్రా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా, బయట డ్రైవర్ ఏమైనా ఉన్నా వాళ్ళకి ఇబ్బంది కాకుండా బయటనే ఎక్స్ట్రా వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ వేశారండి, మల్టీ కలర్. చూడొచ్చు, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇస్తారు, బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి మనకి పైన బాల్కనీ అండి, సిట్టింగ్ అవుట్ ఏరియా. ఫాల్ సీలింగ్. పైన హెడ్ రూఫ్ కూడా ఇచ్చారండి, వర్షం పడకుండా స్లాబ్ వేశారు. ఇది వచ్చేసి మనకి మెయిన్ గుమ్మం అండి. సెట్ బ్యాక్ గల్లీ. ఆ కార్నర్ కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. బాల్కనీలో మొత్తం ఫాల్ సీలింగ్ అంటే చూడొచ్చు.
మళ్ళీ ఒకసారి మెయిన్ డోర్ చూపిస్తున్నాను చూడండి. గ్రానైట్తో చాలా అంటే చాలా బాగుందండి. చౌకౌట్ కూడా మొత్తం టేక్ అండి, చుట్టూ గ్రానైట్ వేశారు. చాలా కొత్తగా, చాలా యూనిక్గా, చాలా బాగుందండి. ఎలా అయితే కింద ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్ అండి, డైమండ్ మార్బుల్ అంతా. ఫాల్ సీలింగ్, ఇంకా టీవీ యూనిట్, ఇంకా ఆర్చ్, ఎలా డిజైన్స్ వస్తాయో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకు ఫోటోలో డిస్ప్లే చేస్తున్నాను చూడొచ్చు. మీకు ఫైనల్ మొత్తం ఇలా కనిపిస్తుందండి. పెయింటింగ్ చాయిసెస్ అన్నీ కూడా ఓనర్ వాళ్ళు మనకి ఇస్తారు. ఈ టైంలో మనం ఏమైనా బుక్ చేసుకుంటే మనకు నచ్చిన కలర్స్ వేసిస్తారండి. ఇలా మీకు ఆర్చ్, టీవీ యూనిట్ ఇవన్నీ ఇలా వస్తాయండి. మీకు విండోస్ అన్నిటి కూడా గ్రానైట్ వేశారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఫైనల్లో మీకు ఇలా వస్తుందండి. రైట్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ అండి. దాని పక్కన మనకి మంచి ఓపెన్ స్పేషియస్గా కిచెన్ ఇచ్చారు. ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తారంట అండి. కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి వీలుగా. హ్యాండ్ వాష్ కోసం స్పేస్. కామన్ బాత్రూమ్, 2x4 టైల్స్ అండి. బాత్రూంలో ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బాత్రూమ్ అండి. చూడొచ్చు, చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది, చాలా పెద్దగా ఉందండి. చూడొచ్చు, బాత్రూంలో ఫాల్ సీలింగ్. టైల్స్ కూడా చూడొచ్చు, 2x4 టైల్స్ వేశారండి అంతా. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మార్బుల్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి. మెయిన్ రోడ్ 4th బిట్ అండి మనకి ఇది. ప్రైస్ అంతా డిస్ప్లే